నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. ఆదివాసీల జాతర మేడారంకు సర్వం సిద్ధమైంది. అధిక సంఖ్యలో భక్తులు మేడారానికి చేరుకొని సమ్మక్క సారాలమ్మలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మాఘ శుద్ధ పౌర్ణమి వేళలో జరిగే మేడారం జాతర ఎంతో విశిష్టమైనది. ఒక్కో రోజు ఒక్కో ఘట్టంతో అటవీ ప్రాంతం మారుమోగిపోతుంది. అశేష భక్త జనవాహిని భావోద్వేగ సమ్మేళనం మధ్య సారాలమ్మను మొదటి రోజు గద్దె మీద ప్రతిష్ఠిస్తారు. ఇక రెండో రోజు సమ్మక్క ప్రతిష్ఠ కోసం భక్తులు 1000 కళ్లతో ఎదురు చూస్తారు. అత్యంత రహస్యంగా పూజలు చేశాక జై సమ్మక్క, జై జై సమ్మక్క అన్న భక్తుల నినాదాల మధ్య ప్రధాన అమ్మవారి ప్రతిష్ఠ జరుగుతుంది. 2 ఏళ్లకోసారి సమ్మక్క పండుగ జరుగుతూ ఉంటుంది. సమ్మక్క సారాలమ్మల జాతర ఎప్పుడు ప్రారంభమైంది అనేది ప్రస్తుతం కొనసాగుతున్న చర్చ. అసలు జాతర ఎప్పుడు మొదలైంది, ఎక్కడ మొదలైంది అన్నది తెలుసుకుందాం. మొదట కోయ గిరిజనులైన చందా వంశీయుల ద్వారా 1940-50ల మధ్య బయ్యక్కపేటలో ఆరంభమైన సమ్మక్క సారాలమ్మ జాతర ప్రస్తుతం మేడారంలోని జంపన్నవాగు సమీపంలో జరుగుతోంది. ఇప్పుడు ఈ జాతర వివిధ తెగలకు చెందిన గిరిజనుల సంస్కృతికి అద్దం పడుతోంది. ఈ వనదేవతలను మొదట తెలంగాణ ప్రాంత కోయ గిరిజనులు మాత్రమే కొలిచేవారు. ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు చెందిన గిరిజన తెగలవారు కూడా ఆరాధిస్తున్నారు. మహారాష్ట్ర నుండి గోండులు, మధ్యప్రదేశ్ నుండి కోయలు, బీర్స్, రఫిస్తార్ గోండులు, ఒడిషా నుంచి సవర గిరిజనులు, ఆంధ్రప్రదేశ్ నుండి అన్ని ఆదివాసీ తెగల గిరిజనులు జాతరకు వస్తున్నారు. వనదేవతల పూజార్లు గోత్రాల వారీగా మొత్తం 14 మంది వారసత్వంగా జాతర నిర్వహిస్తున్నారు. మాఘమాసంలో పున్నమి వస్తుందనగానే ఆదివాసీల సంస్కృతిలో వెన్నెల వెలుగులు తెస్తుందన్నమాట. దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనుల మనసులు భక్తిభావంతో పొంగిపోతాయి. మేడారం జాతర మొదలైంది ఐలాపూర్లో. అక్కడి నుంచి బయ్యక్కపేట, ఆ తర్వాత మేడారం వచ్చి స్థిరపడింది. 1932కు పూర్వం మేడారంలో ఒక్క సమ్మక్క గద్దె ఉండేది. ఆ తర్వాత కన్నెపల్లి నుంచి సారాలమ్మను తీసుకొచ్చి మరో గద్దెను ప్రతిష్ఠించి పూజించారు. 1974లో పడిగిద్దరాజు, 1988లో గోవిందరాజుల గద్దెలు కూడా రావటంతో జాతరలో 4 దేవతలు పూజలందుకుంటున్నారు. ఒకప్పుడు తమ కోయగూడెంలో సమ్మక్కను పూజించాలంటే ఈ 4 రోజుల జాతర జరపాలి అంటే కావలసిన సరంజామా సమకూర్చుకోవటానికి కోయ పెద్దలు ఇతర గూడాల్లో జోలె పట్టేవారు. ఆనాడు సమ్మక్క ఆదివాసీల ఆరాధ్య దైవం. క్రమక్రమేణా ఆదివాసీలు ఎక్కడ ఉన్నా ఈ జాతరకు తల్లి రావటం, తమ దైవాన్ని కొలిచి వెళ్లటం జరుగుతున్నాయి. జాతర జరిగే సంవత్సరంలో గిరిజనులకు ఏడాది పొడుగునా సమ్మక్క ధ్యాసే ఉంటుంది. సంవత్సరమంతా దేవతను కొలుస్తూ అడవిలో లభ్యమయ్యే వస్తువులను, వారి చేసే పనులను కార్తెల ప్రకారం అత్యంత వైభవంగా పండుగలు చేస్తూ సంబరాలు చేసుకుంటారు. వర్షాకాలం మొదలు విత్తనాలు పెట్టే సమయంలో సూరాల పండుగ చేసుకుంటారు. ఈ పండుగ రోజు ఇప్పపూలను 2 చెంబుల్లో వేస్తారు. వేట చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం విత్తనాలలో కలిపి పంట వేస్తారు. ఆ తర్వాత మాఘ కార్తె పొట్ట పండుగ చేసుకుంటారు. కొత్త ధాన్యం తెచ్చి అమ్మవారి ముందు మొక్కుగా సమర్పించి ఆ తర్వాత కులపెద్దలు తింటారు. అటు తర్వాత ఉత్తర కార్తెలో అమ్మవారికి కోడిపుంజులు సమర్పించుకుంటారు. దేవుని చేసుకొని పెద్దలకు పండుగ చేసుకుంటారు. అటు పిమ్మట చిక్కుడుకాయ కోత పండుగ. అడవిలో లభ్యమయ్యే చీపురు, గడ్డి, చిక్కుడుకాయలు అమ్మవారికి నైవేద్యం పెడతారు. అనంతరం వాటిని గిరిజనులు ఉపయోగించుకుంటారు. అటు నుంచి మండమెలిగే పండుగ. ఇది జాతర పండుగ. వేట అమ్మవారికి సమర్పించి అందరూ సమ్మక్కను కొలుచుకుంటారు. చివరిగా ఇప్పపూ పండుగ. దీనినే కోలు కడితే పండుగ అంటారు. ఇప్పపూ పుష్పించే సమయంలో ఈ పండుగ చేసి ఆ తర్వాతే ఇప్పపూ ఏరుతారు. ఆధునిక కాలంలోనూ ఈ ఆచార వ్యవహారాలు ఇంకా కొనసాగుతున్నాయి. సమ్మక్క జాతర ఏడాది పొడుగునా ఈ పండుగలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. మేడారం జాతరలో అడుగడుగునా అద్భుతాలే ఆవిష్కృతమవుతాయి. గద్దెల దగ్గర జువ్వి చెట్టు, చిలకలగుట్ట సమీపంలో తేనెతుట్టలు,
సన్నని నీటి ధారలు, సమ్మక్క రాకకు ముందు పూజారుల చేతుల్లో వెలుగు రేఖలు, ఇలా చెప్పుకుంటూ పోతే జాతరలో ప్రతి ఒక్కటి అద్భుతమే. మాఘశుద్ధ పౌర్ణమికి సమ్మక్క జాతర జరగాలని ఎప్పటినుంచో సంప్రదాయముంది. పున్నమి వెలుగుల్లో గిరిదేవతల కాంతులు వికసిస్తాయి. ఇక సమ్మక్క సారాలమ్మ ప్రాంగణంలో సమ్మక్క గద్దె పక్కన ఉన్న జువ్వి చెట్టును ఎంతో మహిమగలదిగా భక్తులు చెప్పుకుంటారు. దీనిపై నాగపాము రూపంలో పడిగిద్దరాజు భక్తులకు దర్శనమీయటమే కాకుండా సమ్మక్కను మొత్తం ఎంతమంది వచ్చారో వీక్షిస్తూ ఉంటాడని ప్రతీతి. అయితే పడిగిద్దరాజు తన దగ్గరకు వచ్చే భక్తులపై మనసు పారేసుకుంటాడన్న ఉద్దేశంతో సమ్మక్క తల్లి భర్తకు కళ్ళు లేకుండా చేసి గుడ్డి నాగుపాము రూపంలో చెట్టుపైన ఉంచిందని అంటారు. సమ్మక్క కుంకుమ భరిణె ఉండే ప్రాంతం చిలకలగుట్ట. అత్యంత మహిమాన్వితమైనదిగా భావించే ఈ గుట్ట చుట్టూ తేనెటీగలు కాపలా ఉంటాయి. ఆ ప్రదేశంలో ఎవరైనా చిన్న తప్పు చేస్తే తేనెటీగలు వెంటబడి తరుముతాయని ఆదివాసీల విశ్వాసం. మరోవైపు చిలకలగుట్టపై నుంచి 2 సన్నని జలధారలు నిరంతరాయంగా ప్రవహిస్తూ ఉంటాయి. సమ్మక్క సారాలమ్మల జలధారలుగా చెప్పే ఈ నీటిని తాగితే సమస్త రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. సమ్మక్కను తీసుకొని రావటానికి ఒకరోజు ముందు చిలకలగుట్టపైకి వెళ్లే పూజార్ల చేతుల్లో ఓ కాంతిరేఖ వచ్చి పడుతుందని, అదే సమ్మక్క ప్రతిరూపంగా పూజార్లు చెబుతారు. జాతరలో అత్యంత ముఖ్యమైనది 3వ రోజే. ఆ ఒక్కరోజే 50 లక్షల మంది అమ్మవార్లను దర్శించుకుంటారు. మొక్కుబడులు, ఎదురుకోళ్లు, పొర్లుదండాలు, జంతుబలులు, శివసత్తుల పూనకాలతో అడవంతా హోరెత్తిపోతుంది. జాతరకు వచ్చే భక్తులు తమ ఇలవేల్పులను వారి వారి పద్ధతుల్లో కొలుస్తూ ఉంటారు. తమ ఇతి బాధలు తీర్చాలి అంటూ వనదేవతలను ఒక్కొక్కరు ఒక్కో పూజా విధానంతో వేడుకుంటారు. ఈ క్రమంలోనే గిరిజనేతరులు కూడా వచ్చి తమ మొక్కులు తీరితే వచ్చేసారి వస్తామంటూ మొక్కులు తీరగానే మళ్లీ మళ్లీ వస్తున్నారు. ఆ నోట ఈ నోట ఖండాంతరాలు దాటిన సమ్మక్క జాతర ఖ్యాతి నేడు 1,000,000 మంది భక్త కోటిని జాతర దరి చేరుస్తోంది.